మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో. మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జనరిక్ మందుల షాప్ మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన డీఎస్పీ ధీరజ్ వినీల్. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఎవరైనా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవంటి హెచ్చరించిన డీఎస్పీ. విద్యాలయ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమం. సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన. జిట్కో కాలనీ వద్ద గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమం. సంక్రాంతి వేడుకలో ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులతో రోడ్లను అలంకరించిన మహిళలు. గుడివాడ నాగవారపాడు సెంటర్లో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1 టౌన్ మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై వినియోగదారులకు డీఎస్పీ ధీరజ్ వినీల్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులకు నేడు జరిమానాలు విధించామన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని, 3 ఫైళ్లు కట్టకుండా వాహనాలను నడిపితే వాహనాలు సీజ్ చేయటాన్ని ఆచరణలు పెడతామని అన్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ముందస్తు చర్యల కారణంగా హైవేలపై 50% ప్రమాదాలు తగ్గాయని అన్నారు. ప్రతి వాహనదారు సురక్షిత ప్రయాణంపై దృష్టి పెట్టాలని డీఎస్పీ ధీరజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ సీఏ కొండపల్లి శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ పూడి నాగరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్లోనే పెట్టుకుంటాము. అవి తుప్పట్టాలనుకుంటే అది మీ ఇష్టం. చాలా క్లియర్గా చెప్తున్నాను. హెల్మెట్ లేకుండా ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళందరికీ ఫస్ట్ టైం ఫైన్, సెకండ్ టైం అయితే వెహికల్ సీజ్ చేస్తారు. రిపీట్ అఫెండర్ అయితే ఖచ్చితంగా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. అదొక 6-7 months పడుతుంది లోకల్ అదాలత్ వచ్చేది. అందుకని చెప్పి గుర్తుపెట్టుకొని సివిక్ సెన్స్తో బిహేవ్ చేస్తారు అనుకుంటున్నాం. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అన్వాంటెడ్ యూటర్న్లు, రాంగ్ వేలో వెళ్ళడం, నెక్స్ట్ అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్, ఇవన్నీ ఎవరన్నా చేస్తే దొరికారంటే ఖచ్చితంగా వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అలాగే మీ లైసెన్స్, ఆర్సీ అండ్ అదర్ డాక్యుమెంట్స్, ఇన్సూరెన్స్లు ఇవేమన్నా ఉన్నా, ఇవేం లేకపోయినా సరే ఖచ్చితంగా వీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్. ఇది అసలే నేషనల్ హైవే. ఫస్ట్ థింగ్, మీరు హెల్మెట్ లేకుండా వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పి అన్న అవరాని పని జరిగితే మేము బాధపడేది మీ ఇంట్లో వాళ్ళే. మాకేం రాదు యాక్చువల్ మిమ్మల్ని ఊరికి ఇలా నించోబెట్టి మీకు ఇలా క్లాసులు పీకడం. ఏదో కొంచెం మంచి జరుగుతుంది, మీ ఫ్యామిలీ సఫర్ అవ్వకుండా ఉంటుందని ఆశిస్తున్నాం అంతే. ఓకే, ఇది మీరు మంచిగా తీసుకొని మీ ప్రికాషన్స్ మీరు తీసుకుంటే ఇట్ విల్ బి ఫైన్. లేదంటే మీరే ఇబ్బంది పడతారు. ముఖ్యంగా కాలేజ్ పిల్లలు. ఇక్కడ VKRVNB కాలేజ్ ఉంది. వీళ్ళ పేరెంట్స్ని పిలిపియండి రేపు. శ్రీనివాస్, రేపు వీళ్ళ పేరెంట్స్ని పిలిపియండి. మీ బైక్ ఎక్కడ ఉంది? కాలేజ్ వాళ్ళతో కూడా చెప్పించండి. ఎవరైతే మైనర్స్ ఉన్నారో, మైనర్స్ ఎందుకు అక్కడ ఎందుకు అలా పెంచుకుని తిరుగుతున్నాం? ఇతనికి హెయిర్ కట్ కూడా చేయించి పంపండి. కాలేజ్కి వెళ్తున్నావా, ఏమన్నా గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నావా? మరి ఖచ్చితంగా కాలేజ్ పిల్లలు, మైనర్స్ ఎవరైతే ఉన్నారో పిల్లలు కూడా, ఎవరైతే పేరెంట్స్ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు వాళ్ళకి బైకులు ఇచ్చేసి ఊరి మీద తిరగండి అని చెప్తున్నారో వాళ్ళ బైకులు కూడా సీజ్ చేస్తాం. పేరెంట్స్ని పిలిపిస్తాం. ఒక 5 రోజులు తిప్పితే వాళ్ళకి అప్పుడు బాధ ఏంటని తెలుస్తుంది. టౌన్లో ఖచ్చితంగా ట్రాఫిక్ సెన్స్ అనేది ఉండాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. అదే మా ఉద్దేశం కూడా.
ఇది దాటితే యూ విల్ సీ ప్రాబ్లమ్స్ ఏంటది. మీరు ఎవరితో అన్నా ఫోన్ చేయించుకోండి, చేసేది వీళ్ళు చివరికి నాకేగా వదలాలా లేదా అన్నది నేను కదా డిసైడ్ చేయించేది. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఫోన్ చేయించారంటే ఎక్స్ట్రా ఫైన్లు వేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ అందరు మారుతారు అనుకుంటున్నాం, చూద్దాం. లెటెస్ట్ సీ టౌన్లో అన్న ట్రాఫిక్ గురించి అన్న ఇంప్రూవ్మెంట్ ఉంటుందో లేదో. ఓకే అండి, ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా 1 టౌన్ లిమిట్స్లో ట్రాఫిక్ 1 టౌన్ కలిపి నాగవరపాడు జంక్షన్ దగ్గర హెల్మెట్ ఎవరైతే వేసుకుని నడపట్లేదో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రజలకు మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాము. ఒకటి, హైవేల మీద వితౌట్ హెల్మెట్ వెళ్ళడం, అదేవిధంగా రాంగ్ సైడ్ ఆఫ్ రోడ్లో డ్రైవ్ చేయడం, ర్యాష్ డ్రైవింగ్ చేయడం, సైలెన్సర్ లేకుండా వెళ్ళడం, ఇలాంటి ఆకతాయి పనులు. నెక్స్ట్, రోడ్ అంటే సివిక్ సెన్స్ లేకుండా ఆక్యుపై చేయడం, ఇలాంటివి అన్నా జరిగితే వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మాకు చట్ట ప్రకారమే 3 ఫైన్లు కట్టకపోతే వెహికల్ చేసే అధికారం ఉంది, అది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడు నుండి. అదేవిధంగా ఎవరికైతే వాళ్ళ ప్రాపర్ డాక్యుమెంట్స్ లేవో, ఆర్సీ కానీ, డ్రైవర్స్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, వాళ్ళ వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా పోలీస్ చాలా ప్రొయాక్టివ్గా ఉంటున్నారు. అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు హైవేలో ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా తగ్గడం జరిగింది. ఎస్పీ గారు రాగానే 50% రిడక్షన్ ఇన్ యాక్సిడెంట్ జరిగింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు మరింత సేవ చేస్తామని ఆశిస్తున్నాను. విద్యాలయ స్కూల్ నందు నేడు విద్యార్థుల ఆధ్వర్యంలో స్కూల్ కరస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ నేతృత్వంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకేలాగా ఘనంగా నిర్వహించడం జరిగింది. తొలుత భోగి మంటలు వేసి అనంతరం చిన్న పిల్లలకు స్కూల్ కరస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ భోగి పళ్లను పోసి ఆశీర్వదించడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో భోగి మంటల వద్ద చిన్నారులు నృత్య ప్రదర్శన ఆకట్టుకున్నాయి. అనంతరం స్కూల్ కరస్పాండెంట్ బొప్పన విజయభాస్కర్ మాట్లాడుతూ తమ విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేలాగా ప్రతి పండుగను విద్యార్థుల సమక్షంలో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ వేడుకలలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. School Makara Sankranti celebrations are going on in a grand manner. Actually, Makara Sankranti signifies that it is very important festival in India. Every year it is around January 14th we celebrate in India. It is a mark of love and affection, and also it is a harvest festival. During this festival
farmers start sowing and finishing crops, and also it is the time for the change of direction of the sun. Generally this season marks longer day period and shorter night period. Actually this is the significance of Makara Sankranti in January also. It is the even then it is a Telugu festival. It is a very popular in around across the India. During this festival generally every person will celebrate in several manners in a meaningful ways according to the with respect to the areas. Generally flying kites, bogi fire, and also bogi mantalu we call, and also bogi fruits. That means we are blessing fruits over the children, pouring the fruits over the children. All these meaningful ways we celebrate this festival. Today in our Vidyalaya school, our team of English teachers and staff members and also parents are also gathered here to celebrate in a grand manner. Today morning itself they started the bogi fire, and also they are cooking this food and prasadam, and also bogi doll festival. This is actually the specialty of this festival is doll festival. We give the blessings by pouring fruits on the children below less than 5 years children. So that is why we arranged here also. And also afternoon we are having festive bus అంటే గంగిరెద్దులు వాళ్ళు రావటం, అలాగే డివోటీస్ ఆఫ్ లార్డ్ విష్ణు హరిదాసులు వీళ్ళందరూ సెలబ్రేషన్స్ కూడా ఆఫ్టర్నూన్ ఉన్నాయి. సో ఇవాళ గ్రాండ్ మేనర్గా మన వాళ్ళందరూ కూడా టీచర్స్ అందరూ కూడా గ్యాదర్ అయ్యి చేయటం అనేది చాలా గ్రాండ్గా ఉంది. చిల్డ్రన్ అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. దే ఆర్ enthusiastically participating from everybody, person to person, children to children, and also parents also gathered here in this enthusiastic and pleasant environment we are celebrating. We are thanking you all to making a grand success on this event. Thank you very much. గుడివాడ టిట్కో కాలనీ ఎన్టీఆర్ నగర్ లో గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పండాజు సాంబయ్య మరియు మున్సిపల్ మొత్మా సిబ్బంది పాల్గొని సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. టిట్కో కాలనీ నివసించే ప్రజలు సంతోషంగా లేరని, కొంతమంది బయట వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సంక్రాంతి సంబరాలు ఎమ్మెల్యే వెనుగలరాము సహకారంతో టిట్కో కాలనీలో నిర్వహించడం జరుగుతుందని పండాజు సాంబయ్య అన్నారు. ఎమ్మెల్యే వెనుగలరాము సహకారంతో కాలనీలో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, కొందరు వ్యక్తులు కావాలని చేస్తున్న అసత్య ప్రచారాలు ప్రజలు నమ్మొద్దని సాంబయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నిరంజన్, సిఎంఎం కేవీపీ బసవేశ్వరరావు, వాకర్ అసోసియేషన్ అధ్యక్షురాలు దీవెన మరియు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కిట్కో ఇళ్లలో జరుగుతున్న కార్యక్రమం ఎందుకంటే మన ఇల్లు మన సంక్రాంతి, ఎందుకంటే సంక్రాంతి పండుగ వేడుకలు ఈ కిట్కో కాలనీలో జరగటానికి ముఖ్య కారణం ఏంటంటే మన ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే గారు వెనుగల రాము గారు. ఎందుకంటే 36 వార్డుల నుంచి కూడా 1వ వార్డు నుంచి మొదలు పెట్టుకుని 36 వార్డుల వరకు ప్రతి వార్డు నుంచి ఈ కిట్కో ఇళ్లలో వచ్చి ఈ కిట్కో ఇళ్లలో నివాసం ఉంటున్నారు. కిట్కో ప్రజలకి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయని బయట లేనిపోయిన పుకార్లు పుట్టించి, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ వాటర్ సరిగ్గా లేవు, అవి సరిగ్గా లేవు, డ్రైనేజ్ లేదని చెప్పని బయట చాలా టాక్ తీసుకొచ్చి వచ్చే జనాన్ని కూడా ఇక్కడికి రానివ్వకుండా అనేక రీతిలుగా ఇబ్బంది పెడుతున్నారు. అందు నిమిత్తంగా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి ఈ కిట్కో కాలనీ కూడా గుడివాడ పట్టణానికి సంబంధించిన కాలనీయే. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కూడా, ఇక్కడ నివసించే ప్రతి కుటుంబం కూడా గుడివాడ టౌన్కి సంబంధించినటువంటి కుటుంబమే. అందుకనే ఇక్కడ అందరూ కూడా సంతోషంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఈ సంక్రాంతి ఉత్సవాలు మీ అందరికీ తెలుసు, ప్రతిసారి కూడా మనకి ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది కిట్కో కాలనీని ఎమ్మెల్యే గారు గుర్తించి ఈ కిట్కో కాలనీలో ఉన్నవాళ్ళు మనవాళ్ళు, అందుకనే ఇక్కడికి వెళ్ళి మన మున్సిపల్ సిబ్బంది కానీ మెప్మా సిబ్బంది కానీ అలాగే ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమంలో వాళ్ళందరికీ మీరు అన్నదాండ్లుగా ఉండండి. ఆ కుటుంబాలన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా పండుగ చేసుకునే విధంగా ఇక్కడ కార్యక్రమం చేయమని ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడ జరగడం జరిగింది. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఈ ఆటల పోటీలు కానీ, అలాగే ఈ ముగ్గులు పోటీలో కానీ, అలాగే దీనికి సంబంధించిన ఎటువంటి గేమ్స్లో కూడా
అందరూ దీనిలో ఎందుకంటే పోటీ చేసిన ప్రతి వ్యక్తికి కూడా కొంతమందికి రావచ్చు రాకపోవచ్చు, కానీ దయచేసి వేరే రకంగా అనొద్దు. కాకపోతే ఏంటంటే అందరూ సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే కుటుంబాలన్నీ కలిపి ఒకసారి చేరి అది తెలుగుదేశం పార్టీ టైంలో సంతోషంగా ఈ గుడివాడపట్నంలో ఉన్న కిట్కో ఇళ్ళు, ఎందుకంటే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దీని పునాదిని వేసి ఈ కన్స్ట్రక్షన్ చేసి పేదవాడికి కిట్కో గృహాన్ని కట్టుకోలేడన్న అన్న ఆలోచనతో కట్టించి గృహాన్ని ఇచ్చాడు. ఇచ్చిన గృహాల్లో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, అన్ని రకాలుగా బాగుండాలని ఇక్కడ వెనిగల రాము గారు ఆయన యొక్క పరిపాలనలో కిట్కో అవ్వచ్చు, అలాగే గుడివాడపట్నం ప్రజలు అవ్వచ్చు, అందరూ కూడా ఏకతాటిగా సంతోషంగా ఈ సంబరాలు చేసుకుంటూ, అలాగే రానున్న మన సంక్రాంతి సంబరాలు మీ కుటుంబాల్లో నిన్ను నూరేళ్లుగా ఆశీర్వాదాలు ఇవ్వాలని, మీ కుటుంబాలకి ఐశ్వర్యం ఆరోగ్యము, అలాగే మన ఎమ్మెల్యే గారి పరిపాలనలో మనందరం కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ముందుగా గుడివాడ పట్టణ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మన ఇల్లు మన సంక్రాంతి అనే కార్యక్రమం ఈరోజు గుడివాడ పురపాలక సంఘం పరిధిలోని ఎన్టీఆర్ నగర్ టిట్కో హౌసెస్ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో టిట్కో నగర సభ్యులు, అలాగే మెప్మా సభ్యులు, ఆర్పీలు, సంఘ సభ్యులు, టిట్కో సిబ్బంది, మెప్మా సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా రంగోలి మహిళలందరూ కూడా ముగ్గులు వేయడంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే లెమన్ అండ్ స్పూన్, రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, ఈ యొక్క వివిధమైన గేమ్స్ కూడా ఆడించడం జరిగింది. ఈ యొక్క గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు మరియు పట్టణ ప్రముఖుల సమక్షంలో ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క సంక్రాంతిని టిట్కో కాలనీలో నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అందరూ కూడా మనం ఈ యొక్క టిట్కో హౌసెస్లో ఉండి అంతా కూడా సంతోషంగా ఉన్నాము అని తెలియచేయటం కోసం ఈరోజు ఈ యొక్క సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన టిట్కో ఇళ్లలో సంక్రాంతి సందర్భంగా ఈరోజు మెప్మా వారి ఆధ్వర్యంలో మన గుడివాడ కమిషనర్ గారు టిట్కో ఇళ్లలో ముగ్గుల పోటీలు, అలాగే రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, లెమన్ అండ్ స్పూన్ ఈ గేమ్స్ ఇక్కడ కొనసాగించాలని చెప్పి, అలాగే మన టిట్కో ఉన్న సభ్యులందరూ కూడా ఈ రంగులు పోటీల్లో ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. అలాగే మా డ్వాక్రా సంఘ సభ్యులు కూడాను, అలాగే మా మెప్మా వారు సిఓలు, సిఎంఎంలు, అలాగే మాకు టిట్కో సంబంధించిన మా సార్స్ కూడాను, అలాగే మన టౌను ఇన్ఛార్జ్ గారు సాంబశివరావు గారు కూడా ఇక్కడ విచ్చేసి మా అందరినీ ఆడపిల్లల్ని ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా అందరిని ఇంత ఎంకరేజ్ చేసిన మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు మన టిట్కో గృహ సముదాయాల్లో మెప్మా వారి సహకారంతో, ఏపీ టిట్కో సహకారంతో ఈరోజు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మన టిట్కో గృహ సముదాయాల్లో వాళ్ళందరికీ కూడా మన ఇల్లు మన సంక్రాంతి అనే పండుగ జరిపి సంక్రాంతి రాకముందే సంక్రాంతి సంబరాలు జరపాలని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని ప్రభుత్వం కోరింది. దాని మేరకు మన కమిషనర్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా రకరకాల కార్యక్రమాలు మార్నింగ్ నుంచి జరపడం జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొన్నారు. ఇలాగే సంవత్సరం అంతా సంబరాలతో ఉండాలని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. మందుల ఖర్చులపై అదనపు భారం పడి ఇబ్బంది పడుతున్నారా? ఈ రోజే జనరిక్ మందులకు మారండి. మీ డబ్బులు మరింత ఆదా చేసుకోండి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అతి తక్కువ ధరలకే జనరిక్ మందులను మీ అందుబాటులోకి తీసుకువస్తుంది మన జనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడలో.
మా వద్ద అన్ని రకాల బ్రాండెడ్ జెనరిక్ మందులు లభిస్తాయి. పూర్తి అనుభవం కలిగిన మేనేజ్మెంట్ మరియు సిబ్బందితో కూడిన గుడివాడలో ఏకైక విశ్వసనీయ జెనరిక్ మందుల షాప్ మన జెనరిక్ ప్లస్ ఫార్మసీ గుడివాడ. గుడివాడ మరియు పరిసర ప్రాంతాలలో ఎక్కడా లేని విధంగా కంప్యూటరైజ్డ్ బిల్లులతో పూర్తి ఎక్స్క్లూజివ్ జెనరిక్ మందులు లభించే ఏకైక డెస్టినేషన్ జెనరిక్ ప్లస్ ఫార్మసీ. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 మరియు 23, కిన్నెర కాంప్లెక్స్, బస్టాండ్ ఎదురు రోడ్, గుడివాడ. హోమ్ డెలివరీ మా ప్రత్యేకత. ఫోన్ నంబర్ 9032925441. వెల్కమ్ బ్యాక్. రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్ నందు నేడు సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా స్కూల్ ఆవరణలో విద్యార్థులు రంగురంగుల రంగవల్లులను వేయగా తొలుత భోగి మంటలను ఏర్పాటు చేసి విద్యార్థులు సంక్రాంతి పాటలకు నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మి మాట్లాడుతూ తమ స్కూల్లో సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని పిల్లల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ప్రతి పండుగను వాటి యొక్క విశిష్టతను చిన్న పిల్లలకు తెలియజేసేలా తమ స్కూల్ నందు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొనడం జరిగింది. సంక్రాంతి అనేది హిందువుల ప్రథమమైన పండుగ. ఇది జనవరి నెలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించగానే ఈ పండుగను జరుపుకుంటాము. ప్రతి పండుగలు తిథుల ప్రకారము జరుపుకుంటాము, కానీ సంక్రాంతి పండుగను సూర్యగమనం ప్రకారము జరుపుకుంటాము. ఎందుకంటే సంక్రాంతి అనేది 3 రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుము. భోగి రోజు పంటలన్నీ ఇంటికి వస్తాయి కాబట్టి రైతులందరి దగ్గర మనకి పుష్కలంగా పంటలు ఉంటాయి కాబట్టి ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది హిందువులకు పెద్ద పండుగ. ఈరోజు మా స్కూల్లో ముగ్గుల పోటీలు, నెక్స్ట్ భోగి మంటలు, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయటము, బొమ్మల కొలువ, 10th క్లాస్ పిల్లలతోనేమి కోలాటం డ్యాన్సు చేయడం జరిగింది. గుడివాడ బైపాస్ రోడ్లోని శ్రీ సాయి షైనింగ్ స్టార్ పాఠశాల 10వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేణుగండ్ల రాము, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 10 సంవత్సరాల క్రితం 40 మందితో ప్రారంభించిన పాఠశాల నేడు సుమారు 1000 మంది విద్యార్థులతో 100% ఫలితాలు సాధించడం అభినందనీయమని ఎమ్మెల్యే వేణుగండ్ల రాము అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు దింట్యాల రాంబాబు, రూరల్ అధ్యక్షులు వాసే మురళి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్, నాయకులు చేకూరి జగన్మోహన్ రావు, పాఠశాల చైర్మన్ పిన్నమనేని జగదీష్, ప్రిన్సిపల్ శ్రవంతి మరియు విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. హాయ్ పేరెంట్స్, వాళ్ళు బాగా స్లోగా ఉంటారు. మీరే కిడ్స్ స్ట్రాంగ్, వెరీ ప్రౌడ్ అండి. షైనింగ్ స్టార్ స్కూలు ఎప్పటి నుంచి మేడం లాస్ట్ ఇయర్ అడిగారు, కానీ అన్ఫార్చునేట్లీ అటెండ్ అవ్వలేకపోయాను నేను ఇక్కడ లేకపోవడం వల్ల. కానీ ఎంత ఎనర్జీ ఇక్కడ ఉండదని తెలిస్తే ఏ రోజు ఎప్పుడు మిస్ అవునండి. దాట్స్ ఎ వెరీ గుడ్ ఎనర్జీ మనకి ఇక్కడ. అంటే నేను స్కూల్ ఫంక్షన్స్ అంటే మామూలుగా జనరల్గా సరదాగా వెళ్ళిపోతూ ఉంటే, తప్పులు తడకలతో వెళ్ళిపోతూ ఉంటే మామూలుగా అలాగే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. కానీ వాట్ ఎన్ ఎనర్జీ హియర్. పిల్లలు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్ అండి.
గూస్ బంప్స్ వచ్చినాయి నిజంగా దేశభక్తి పాటకి. అంటే మన ఎమోషను ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు మనం ఎంత గర్వపడ్డామో మనకే తెలుసు. అంతకుముందు ఆ పహల్గామ్ మర్డర్స్ జరిగినప్పుడు మనం ఎంత ఫీల్ అయ్యామో, మనం ఎంత బాధపడ్డామో మనమో తెలుసు. కానీ ఎంత బాగా యాక్ట్ చేసి చూపించారో, వెరీ ప్రౌడ్ ఆఫ్ దెమ్. నాకైతే చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. అంతేకాకుండా కిడ్స్ కూడా వెరీ ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్సెస్ అండి. ఐ డోంట్ నో ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసి ఉంటారు? 1 monthలోనే ఇదంతా సాధ్యమైందా? ఇంత బాగా 1 month. వావ్. అయితే నాకు ఒకటి అనిపిస్తుంది, ఎంత క్విక్గా ఎలా చేయగలిగారంటే మనది గుడివాడ. మనలో సహజంగా టాలెంట్ ఉంది, అవునా? ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కైకాల సత్యనారాయణ గారు, ఘంటసాల గారు, మనలో సహజంగా టాలెంట్ ఉంది. దాన్ని బట్టే మీరు ఇంత క్విక్గా వెళ్ళేది రియాక్ట్ అయ్యారు. అంటే పెర్ఫార్మెన్స్, ఫ్లాలెస్ పెర్ఫార్మెన్స్. అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను చిన్న పిల్లల్లో, ఇంత చిన్నప్పుడు. ఎందుకంటే మేము కూడా ఏ నుంచి వచ్చాం, ఎంత దారుణంగా ఉండేది అనేది మనకి తెలుసు. కానీ బట్ 1 month మీ డెడికేషన్లోనే ఎంత అచీవ్ చేయటం అనేది వెరీ గుడ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. అండ్ మీ జర్నీ కూడా ఇప్పుడే చూశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత మెయిన్గా మీకు చూస్తుంటే అటాచ్మెంట్ విత్ పేరెంట్స్ అండ్ కిడ్స్ ఇస్ సో గుడ్. ఎప్పుడైనా కానీ పేరెంట్స్ తోటి అటాచ్మెంట్ ఎప్పుడైతే సరిగ్గా ఉందో టీచర్స్కి, అక్కడ సక్సెస్ గ్యారంటీగా ఉంటుంది. మీ సక్సెస్ చూపిస్తుంది ఇదే విషయాన్ని. ఇలాగే కంటిన్యూ చేయండి. ఐ హోప్ ఇక్కడ ఎంత టైం పెట్టారో, స్టడీస్కి ఎంత టైం పెట్టారో అంత టైము స్పోర్ట్స్ మీద కూడా పెడుతున్నారని ఆశిస్తున్నాను. అండ్ వీ నీడ్ ఎవ్రీబడి. స్పోర్ట్స్ అంటే లేదు, టాలెంట్ అంటే ప్రతి ఒక్కరూ ఎన్టీ రామారావు అయిపోరు, ప్రతి ఒక్కరూ అక్కినేని నాగేశ్వరరావు అయిపోరు, అలాగే ప్రతి ఒక్కరూ సచిన్ టెండూల్కర్ అయిపోరు, లేదా సైనా నెహ్వాల్ అయిపోరు, సోనియా మీర్జా అయిపోరు. కాకపోతే మనకి స్పోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనలో ఉత్సాహాన్ని పెంచి మన అభివృద్ధికి పాటుపడతాయి. కాబట్టి వీటిలన్నిటికి కూడా సర్వతోముఖ అభివృద్ధి సాధ్యం ఎలా అవుతుందంటే ప్రతి దానిలోనూ మనం ఉన్నాము. మన జనాల్ని ఆనందించగలుగుతాము, నలుగురితో కలిసి పనిచేయగలుగుతాం అనేది ఇలాంటివన్నీ వచ్చినప్పుడే మనకి సర్వతోముఖ అభివృద్ధి సాధ్యం. అలాంటివి కావాలంటే ఇలా మల్టీ టాలెంటెడ్ ప్రతి విషయంలోనూ మనం ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, ఈవెన్ కిడ్స్ లో ఉన్న టిమిడిటీ కూడా పోతుంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ వాట్ యు ఆర్ డూయింగ్ హియర్ అండ్ wish you best of luck. Hi everybody, I will meet you again next year. Thank you. ముఖ్యంగా స్కూల్ మేనేజ్మెంట్ని, టీచర్స్ని, అదేవిధంగా పేరెంట్స్ కూడా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ విజయం ఓ డెడికేషన్తో, కమిట్మెంట్తో పనిచేస్తేనే సాధ్యమవుతుంది. ఒక క్లియర్ ఎగ్జాంపుల్. ఎందుకని ఓవర్ నైట్గానే 10 సంవత్సరాలు కష్టపడితేనే ఈ లెవెల్కి వచ్చింది. అదేవిధంగా మేనేజ్మెంట్ అందరూ కూడా అభినందిస్తున్నారు. ఎందుకంటే మంచి రిజల్ట్స్ వచ్చినాయి 10th క్లాస్. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎదగాలని, అనేక విజయాలు సాధించాలని మా బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మీకు ఉంటాయి. ఎందుకంటే నాకు దగ్గర జడ్పీటీసీగా అవి ఎన్నికైనా కానీ ఇప్పుడు దాకా నాకు ఏ విధంగా మాతో కలిసి పనిచేస్తుందో మాకు తెలుసు. ఒక కమిట్మెంట్తో ఉంటుందని మీ మేడం ఖచ్చితంగా మా సపోర్ట్ ఉంటుంది. పేరెంట్స్ కూడా మీరు పిల్లల్ని జాగ్రత్తగా మీరు కూడా డైరెక్షన్లో నడవాలని చెప్పి ఏదైతే మీరు ఆశించారో మీ యొక్క సపోర్ట్ కావాలి. ఏమైనా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేశారు మేడం. అదేవిధంగా మీ అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ పిల్లలు కూడా చాలా బాగా చేశారు. అంత ఈజీ కాదు ఆ ఏజ్లో. వాళ్ళని మీరు చాలా కష్టపడి ఉంటారు. ఐ విష్ యూ ఆల్ ది టీమ్. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన డీఎస్పీ ధీరజ్ వినీల్.
ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన ఎవరైనా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవంటి హెచ్చరించిన డీఎస్పీ. విద్యాలయ స్కూల్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శన. టిట్కో కాలనీ వద్ద గుడివాడ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాల కార్యక్రమం. సంక్రాంతి వేడుకలో ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులతో రోడ్లను అలంకరించిన మహిళలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.